హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారు యాక్ట్ చేసిన దేవర మూవీ నుంచి ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే సూపర్ ఫ్రెండ్స్, గూస్ బంప్స్. ఏముంది ఫ్రెండ్స్ ట్రైలర్. ఆ ఎన్టీఆర్ ఎలివేషన్ ఏంటి, ఆ అండర్ వాటర్ సీక్వెన్స్ ఏంటి, లాస్ట్లో ఆ షార్క్ మీద ఆయన సవారీ చేయడం ఏంటి, అద్దరిపోయింది ఫ్రెండ్స్. పిచ్చి లేసిపోయింది. ట్రైలర్ అయితే భలే ఉంది. షార్ట్ టు షార్ట్ గూస్ బంప్స్ వస్తాయి. ఈ ట్రైలర్లో ఒక్క విషయం అయితే కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ గారు అయితే 100% డ్యూయల్ రోల్, తండ్రి కొడుకులుగా యాక్ట్ చేస్తున్నారు. తండ్రి క్యారెక్టరే దేవర క్యారెక్టర్. ఇదైతే ట్రైలర్లో కన్ఫర్మ్ చేశారు. అంటే ట్రైలర్ స్టార్ట్ చేయడమే, ఎవరైనా ట్రైలర్ కట్ అంటే హీరో ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేస్తారు. బట్ ఈ ట్రైలర్ విలన్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ అయింది. కులం, మతం, జాతి ఏమీ లేని, ముఖ్యంగా భయమే తెలియని ఒక గ్రూప్. అంటే వీళ్ళకు ధైర్యం మాత్రమే తెలుసు. ఆ ధైర్యంతో అమాయకుల్ని హింసించడాలు, చంపడాలు అలా చేసి ఆ ఒక సముద్రాన్ని మొత్తం ఆక్రమించుకున్న ఒక విలన్ని ఎదిరించడానికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తిగా దేవరాన్ని చూపించారు. మంచి డైలాగ్తో స్టార్ట్ చేశారు. ఒక మనిషికి బతికేంత ధైర్యం ఉంటే చాలు, చంపేంత ధైర్యం ఉండకూడదు. అలా ధైర్యంతో వస్తే వాళ్ళని ఎదిరించి వాళ్ళకి భయాన్ని తెప్పించే భయాన్ని నేను అవుతాను. ఆ డైలాగ్తో ఇంట్రడక్షన్ చూపించారు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఆ డైలాగ్ తర్వాత ఎన్టీఆర్కి సైఫ్ అలీ ఖాన్ గారికి మధ్య ఫేస్ టు ఫేస్ షాట్స్ చాలా ఉంటాయి. అద్భుతమైన షాట్స్ చాలా బాగుంటాయి. అక్కడ నుంచి మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ గారికి ఒక డైలాగ్ ఉంది. ఈ దేవరాన్ని చంపాలంటే ఒక ఆయుధం కావాలి అంటారు. ఆయుధం అన్నప్పుడు ఆ సెకండ్ ఎన్టీఆర్ని చూపిస్తారు, కొడుకు పాత్రని. సో ఒకవేళ తండ్రిని చంపడానికి కొడుకుని ఆయుధంగా వాడుకోవాలని విలన్ అనుకుంటాడేమో, దానికోసం ఇంట్రడక్షన్ ఇచ్చారేమో నేను అనుకుంటున్నా. బట్ కొడుకుని చాలా బహిస్తుడుగా, పిరికివాడిగా చూపించారు. యాక్చువల్లీ మనకి చూపించిన ట్రైలర్లో ఆ షాట్సే కొంచెం రొటీన్గా, కొంచెం బోరింగ్గా ఉంటాయి. బట్ ఆ పిరికివాడైన కొడుకు, తండ్రి అంటే పడదు, తండ్రి చేసే పనులంటే పడవు, అలాంటి కొడుకు చూపించారు. అండ్ ఇక్కడ మనకేం తండ్రిని చచ్చిపోయినట్టు చూపించలేదు. తను సముద్రంలోకి వెళ్ళి 2 years అయింది. ఎవడైనా తప్పు చేశాలన్న ఉద్దేశంతో సముద్రంలోకి దిగితే వాడికి ఇంకా శాల్తీ లేచిపోయినట్టే. అలా షార్ట్స్ చూపించాడు. అండ్ అండర్ వాటర్లో అస్థి పంజరాలు అవన్నీ చూపిస్తాడు. బీభత్సంగా ఉంటుంది. మెయిన్ ఎలివేషన్స్లో ఆ దేవర క్యారెక్టరు షిప్ పై నుంచి బోట్లోకి దూకుతుంది. అలా అలలకి ఆ బోట్ దూకుతుంటే స్టడీగా ఎన్టీఆర్ నిల్చుకుంటాడు ఫ్రెండ్స్. ఆ పోస్టర్ అయితే అద్దిరిపోతుంది. చూస్తుంటే మనకు గూస్ బంప్స్ వస్తాయి. దాని తర్వాత ఫైనల్గా షార్క్ సవారీ చూపిస్తారు. షార్క్ మీద ఆయన కూర్చొని డ్రైవ్ చేస్తూ చూపిస్తాడు. ఆ 2 సీన్స్ అయితే పిచ్చి లేసిపోతుంది. అండ్ ట్రైలర్లో ప్లస్లో మైనస్లో చెప్పుకోవాలంటే ఇవన్నీ ప్లస్లే. అండ్ కొంచెం మనకు మైనస్ అనిపించింది ఏంటంటే, తండ్రి కొడుకు పాత్రలు అంటే మనకి ఆంధ్ర వాళ్ళ వైబ్స్ వస్తాయి. ఆయన అప్పుడప్పుడు ఆంధ్ర వాళ్ళలో చేశాడు అలాంటి పాత్ర. దాని తర్వాత ఇప్పుడు తండ్రి కొడుకులుగా చేస్తున్నాడు. అండ్ బట్ ఇది తండ్రి చచ్చిపోతే కొడుకు వచ్చి రివెంజ్ తీర్చుకునే స్టోరీ అయితే కాదు. రొటీన్ సినిమా అయితే కాదు. మనకి ఇప్పుడు ఈవెన్ మన ద గ్రేట్ సూపర్ హిట్ అయిన సినిమా బాహుబలిలో కూడా తండ్రి ఏదో సాధించాలనుకుంటాడు, కానీ ఫైనల్గా ఆయనకు అన్యాయం జరిగితే కొడుకు వచ్చి పగ తీర్చుకుంటాడు. ఎన్టీఆర్ గారిది ఆంధ్ర వల్ల కూడా అంతే. తండ్రి ఏదో సాధించాలనుకుంటాడు, కానీ ఫైనల్గా ఆయన చనిపోతే కొడుకు వచ్చి పగ తీర్చుకుంటాడు. వెంకటేష్ గారిది జై మందిర్, ఇలాంటి సినిమాలు ఉన్నాయి. కానీ ఇది ఆ టైప్ సినిమా కాదు. కొడుకు ఉంటాడు, తండ్రి మాత్రం సముద్రంలో ఉంటాడు, హైడ్లో ఉంటాడు. సముద్రంలో ఎవరన్నా వస్తే తాట తీసేస్తాడు. ఈ టైప్లో స్టోరీ తీసుకెళ్ళాడు. కాబట్టి రొటీన్ సినిమా కాదు, కాబట్టి ఇదైతే బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ సినిమా అంతా మ్యాక్సిమం డార్క్ మోడ్లోనే ఉంది. నైట్ సీక్వెన్స్లు ఎక్కువ ఉన్నాయి, డే సీక్వెన్స్ తక్కువ అనిపిస్తున్నాయి. ఓవరాల్గా అయితే ట్రైలర్ మాత్రం చూడంగానే మనకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఈ మూవీ గురించి మనం ఇంకా మైనస్ అనిపిస్తే ఇంకోటి చెప్పాలి. బీజిఎం, అనిరుద్ధ్ గారి బీజిఎం అయితే ప్రీవియస్ విక్రము అలాంటి మ్యూజిక్ లాగా అనిపించలేదు. కొంచెం డల్ అనిపించింది. ఒకవేళ మూవీలో ఏమన్నా బాగుంటుందేమో చూడాలి. ఇవి మైనస్లు. ప్లస్లు అయితే నేను చెప్పాను కదా, ఎన్టీఆర్ ఎలివేషన్స్ కానీ అసలు పిచ్చి లేసిపోయింది. జాన్వీ కపూర్ని అయితే అంతంత మాత్రమే చూపించారు, పెద్దగా చూపించలేదు, పెద్ద క్యారెక్టర్ అని చూపించలేదు. ఇది ఓవరాల్గా ట్రైలర్ రివ్యూ. ఇక మనం సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకొంత టైం, చాలా తక్కువ రోజులు వెయిట్ చేయాలి. త్వరలోనే నేను సినిమా రివ్యూతో కలుస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.